వెల్కమ్ టు ఎస్ఎం తెలుగు. ఈ వీడియోలో మనం మార్చి నెల 2023 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మార్చి మంత్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 2023. సో పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి అనుసంధానం చేయాలని లాస్ట్ డేట్ మనకి మార్చి 31 వరకు ఉన్నది. దాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించడం జరిగిందన్నమాట. సో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింకింగ్ వచ్చేసి జూన్ 30, 2023 లాస్ట్ డేట్. భారతీయ రైల్వేలను జీరో కార్బన్ ఎమిటర్గా 2030 నాటికి తీర్చిదిద్దాలని టార్గెట్ పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు ఈ విషయాన్ని. సో ఈ నెలలో ఏమైనా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయంటే అది ఆస్కార్ అవార్డ్స్ 2023. సో ఆస్కార్ అవార్డ్స్లో ఏ ముఖ్యమైనవి ఉన్నాయో మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, ఒకసారి చూడండి. వాటిని కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఆస్కార్ అవార్డ్స్ గురించి. మన ఇండియా వాళ్ళకు కూడా వచ్చినాయి, అవి కూడా తెలుసుకున్నాం. సో ఉత్తమ చిత్రం వచ్చేసి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్. తర్వాత ఉత్తమ డైరెక్టర్ వచ్చేసి డానియల్ సినెట్. ఉత్తమ కథానాయిక విచల్లి యాహో. ఉత్తమ సహాయ నటుడు మేల్ కెహ్యూన్ క్వాన్. ఉత్తమ సహాయ నటి ఫీమేల్ జిమ్మీ కర్టిస్. ఉత్తమ స్క్రీన్ ప్లే డానియల్ క్వాన్ మరియు డానియల్ సినెట్. సో డానియల్ క్వాన్, డానియల్ సినెట్ అనే ఇద్దరికి స్క్రీన్ ప్లే అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా సేమ్ వాళ్ళకే రావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ అనే చిత్రానికి పనిచేశారు అనమాట. మొత్తం ఎడిటింగ్ కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్. మొత్తం ఈ సినిమా 11 నామినేషన్లతో 7 అవార్డ్స్ విన్ అవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా వచ్చిన చిత్రం ఏంటంటే ఆల్ క్విట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ అనే చిత్రానికి 4 ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం డైరెక్టర్ ఎడ్వర్డ్ బెగ్గర్కి బెస్ట్ డైరెక్టర్గా వచ్చింది ఫీచర్ ఫిలింలో. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, తర్వాత ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, ఈ 4 కూడా ఆల్ క్విట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ అనే సినిమాకి రావడం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు ట్రిపుల్ సాంగ్. తర్వాత వీళ్ళిద్దరికి వచ్చిన ఎంఎం కీరవాణికి, చంద్రబోస్కి. రచనలో చంద్రబోస్, మ్యూజిక్ వచ్చేసి కీరవాణి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం వచ్చేసి ది ఎలిఫెంట్ వెస్పరస్. డైరెక్టర్ వచ్చేసి కార్తీకి కొన్సాల్వ్స్, గునీత్ మోంగా. ఇవి అన్నీ కూడా ఇండియన్ అవార్డ్స్ అన్నమాట. సో నాటు సాంగ్ ట్రిపుల్ ఆర్ చిత్రంలో చంద్రబోస్, కీరవాణితో రావడం జరిగింది. తర్వాత కార్తీకి కొన్సాల్వ్స్, గునీత్ మోంగా. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2022కి సంబంధించి మీరాబాయ్ చాను గారిని గెలుచుకున్నారు. ఈమె ఒక వెయిట్ లిఫ్టర్. సో మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టర్. బీబీసీ 2022 అవార్డు వచ్చినట్టు మీరాబాయ్ చానుకి వచ్చింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి ప్రపంచంలోని గ్రేటెస్ట్ ప్రదేశాలలో ఫ్లోరిడాకు చెందిన కంపా అనే ప్లేస్ నిలిచిందన్నమాట. నెక్స్ట్ ఇండియాలోని లడాక్ మయూర్ బాంజ్ అనే ప్రదేశం ఈ లిస్టులో స్థానాన్ని దక్కించుకుంది. మిథనాల్తో నడిచే తొలి బస్సును కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బెంగళూరులో ఆవిష్కరించారంట. మిథనాల్తో మనకి వెహికల్స్ని నడపాల్సని ఆల్రెడీ ఒకసారి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వాటి మీద ప్రయోగాలు చేసి ట్రయల్స్ రన్ చేస్తున్నారు అనమాట. వ్యాస్ సమ్మాన్ 2022 ప్రముఖ హిందీ రచయిత డాక్టర్ జ్ఞాన్ చతుర్వేది రచించినటువంటి వ్యంగ్య నవల పగల్ ఖానా 32 వ్యాస్ సమ్మాన్ అవార్డుకు ఎంపికైంది. అమెరికాకు చెందిన దిగ్గజ బ్యాంకు సిలికాన్ వ్యాలీ అనే బ్యాంకు ఇటీవల దివాళా తీయడం జరిగింది. సో సిలికాన్ వ్యాలీ ఇటీవల వార్తల్లో వచ్చింది. అది ఏ దేశానికి సంబంధించిందంటే మనకి అమెరికాకు చెందినటువంటి బ్యాంక్ ఇది. ఆ బ్యాంకును ఎవరు టేకప్ చేసినారంటే ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ అనే సంస్థ ఆ బ్యాంకును కొనుగోలు చేసింది. కొల్లేరు సరస్సులో ఏషియన్ వాటర్ బర్డ్స్. సో ఏషియన్ వాటర్ బర్డ్స్ అనే దాని మీద సెన్సెక్స్ అంటే పాపులేషన్ ఎంత ఉంది అనేది దాని మీద లెక్క కట్టడం జరిగింది 2023 సంవత్సరానికి. అందులో భాగంగా ఎన్ని రకాల పక్షులు గుర్తించారంటే 105 రకాల జాతులను గుర్తించడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 81,495 పక్షులు ఉన్నాయి. 8వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డు కేంద్ర ఇంటర్నేషనల్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి మురుగదాస్ గారు ఢిల్లీలో ప్రజెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 13 అవార్డులు బహుకరించారు. ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చినారంటే సిక్రాదాస్ వారికి ఇవ్వడం జరిగింది. ఉత్తమ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి కుమార్ రామచంద్రాస్ను కూడా ఇవ్వడం జరిగింది. అమేచర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి అరుణ్ సాహాకి బహుకరించారు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారత్ 13వ ర్యాంకులో నిలిచిందన్నమాట. సో ఎన్నో ర్యాంకులో నిలిచింది. టెర్రరిజం ఇండెక్స్లో ఇండియాకి 13వ ర్యాంకు నిలిచింది. చాలా తక్కువ అరెస్ట్. మొదటి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ప్రపంచంలోనే లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫారం 1.5 కిలోమీటర్లు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హుబ్లీలో
సిద్ధారూఢ అనే స్టేషన్లో ప్రారంభించారన్నమాట. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కొత్తగా 19 జిల్లాలు ప్రకటించారనమాట. వాటితో కలిపి మొత్తం రాజస్థాన్ ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే ప్రస్తుతం ఒక 50 జిల్లాలు ఉన్నాయన్నమాట. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, సో WPL అంటారు కదా, IPL లాగానే ఉమెన్స్ కూడా ప్రీమియర్ లీగ్ని ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి ఎడిషన్ విజేత ఎవరంటే ముంబై ఇండియన్స్ టీము మొదటి ఎడిషన్ యొక్క విజేత. సో రన్నరప్ ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్ మీద ముంబై ఇండియన్స్ గెలుపొందింది. వరల్డ్ ప్రీమియర్ లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక రన్స్ చేసిన వారికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం జరిగింది. లెక్ లానింగ్ ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కి ఎలీ మాథ్యూస్ ముంబై ఇండియన్స్కి చెందిన ఆమె చెప్పడం జరిగింది. సో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ఈ సీజన్కి సంబంధించి ఎమర్జింగ్ ప్లేయర్ సిక్తా భాటియా ముంబై ఇండియన్స్. ఇది ఈమె ఇండియా కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే మార్చి 4వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు జరిగింది. సో IPL ముందు ఈ సిరీస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది అనమాట. నేషనల్ ఫుట్బాల్ సంతోష్ ట్రోఫీలు. సో సంతోష్ ట్రోఫీ మనకు ఫుట్బాల్ అనే క్రీడలో జరుగుతుంది కాబట్టి దాన్ని ఎవరు గెలుచుకున్నారంటే కర్ణాటక టీం గెలుచుకుంది. ఎవరిని ఓడించాలని గెలుచుకున్నారంటే మనకి టీంని ఓడించి గెలుచుకుంది. సో ఆస్కార్ అవార్డ్స్లో మరి ఇంకోసారి స్ట్రెస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ RRR నాటనాథ్ సాంగ్ రావడం జరిగింది. ఇరవై సంగీతం చంద్రబోస్ సాహిత్యం. మార్చి నెలలో ముఖ్యమైన దినోత్సవాలు. సో ఈ నెలలో ఒబిసిటీ డే మార్చి 4వ తేదీన జరుపుకుంటారు. మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, చాలా ఇంపార్టెంట్. మార్చిలో అడిగితే మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడైనా అడుగుతారు. కిడ్నీ డే వచ్చేసి మార్చి 10. కన్జ్యూమర్ రైట్స్ డే మార్చి 15, ఇది కూడా ఇంపార్టెంట్. కన్జ్యూమర్ రైట్స్ డే మార్చి 15. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ మార్చి 20. ప్రపంచ పోయట్రీ డే మార్చి 21. వరల్డ్ ఫారెస్ట్ డే ఎప్పుడంటే మార్చి 21, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రపంచ వాటర్ దినోత్సవం మార్చి 22, ఇంపార్టెంట్. టీవీ డే వచ్చేసి మార్చి 24. ప్రపంచ థియేటర్స్ డే వచ్చేసి మార్చి 27. ఇలాంటి వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.